మొదటి ప్రశ్నకు సమాధానం. మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్టు కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసర్స్ మీన్హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లీడ్ మెంబర్గా, మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ RIOS డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ తో కూడిన కన్సార్షియంని MRDCL నియుక్తం చేసింది. ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్లి వరకు, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సార్షియం అధ్యయనం గాని ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి 18 నెలల లోపు ఈ క్రింది డిపిఆర్లను సమర్పిస్తుంది. అధ్యక్ష, బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్యూ ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్, ఆర్థిక మాస్టర్ ప్లాన్, ఇవన్నిటి డిపిఆర్లు కూడా తయారీ పురోగతిలో ఉంది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, మూసీ ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది. అధ్యక్ష, ప్రస్తుతం కన్సెప్చువల్ ప్లాన్లో ఉంది, అది కూడా పూర్తయింది. అధ్యక్ష, దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది. భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది. అధ్యక్ష, మూడోది అధ్యక్ష, ప్రాజెక్టుకి 5 జోన్లు అనగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా విభజించడమైనది. మొదటి దశలోని 55 కిలోమీటర్లకు గాను 21 కిలోమీటర్లు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు గల జోన్ 1 రీచ్ ని MRDCL చేపడుతుంది. అధ్యక్ష, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB 4100 కోట్ల దాదాపు 500 మిలియన్ల USD నిధులను ఇవ్వడానికి సూచనప్రాయంగా అంగీకరించింది. జోన్ 1 కోసం DPR తయారీ పురోగతిలో ఉంది. మూసీ నదిలోని శుద్ధి చేసిన నీటి విడుదల చేసే నిమిత్తం 3188 కోట్ల కోసం జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద నిధులను ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక PPR ను సమర్పించడమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి అందిన మీదట DPR ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు ఈ నది సరిహద్దులను గుర్తించే పని పురోగతిలో ఉంది. సమగ్ర బృహత్ ప్రణాళికలో భాగంగా పర్యాటకులకు పూర్తి స్థాయి సౌకర్యాలతో పాటు నది వెంబడి పర్యాటక ఆకర్షణ, వినోద ప్రదేశాల్లో బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ ను ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ ప్రశ్నకు సంబంధించి మూసీ నదిని శుభ్రపరచడం కోసం నివేదిక పురోగతిలో ఉంది. తదుపరి STPలను, మురుగునీటి నిరోధం, మళ్లింపు నిర్మాణాలు, ట్రంక్ మురుగు కాల్వల బృహత్ ప్రణాళిక ప్రతిపాదనలు భాగంగా ఉన్నాయి. HMW SSB నీటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి పంపు చేయడానికి చేపట్టింది. మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 TMC నీళ్లను రిజర్వ్ చేయడం జరిగింది. మీరాలం చెరువుపై వంతెన నిర్మాణాన్ని మెసర్స్ KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కు ఇవ్వడమైంది. 11/10/2025 తేదీల MAUD శాఖ GOMS 791 ప్రకారం అంగీకార లేఖ LOAను కూడా జారీ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ బాలు నాయక్ గారు.
గౌరవ మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారికి ధన్యవాదాలు. మూసీ నది సుందరీకరణ, మూసీ నదిలో మరి ఈరోజు కాలుష్యం ద్వారా మరి ఒకనాటు మహానది అయినటువంటి మూసీ నది ఈరోజు కాలుష్యంతో ప్రజల యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పరిస్థితిని మరి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఈ మూసీ నదిని సుందరీకరణ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయలే. కానీ ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మూసీ సుందరీకరణను మరి పునర్జీవనం చేసి తద్వారా హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యం లేని మహానగరంగా తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచన చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మూసీ నది మరి పర్యాటక కేంద్రంగా కూడా ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మేము నల్లగొండ జిల్లా వాసులం అధ్యక్ష. హైదరాబాదు మహానగరంలో ఉన్నటువంటి వారితో పాటుగానే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికం అధ్యక్ష, కలుషితమైనటువంటి మూసీ నీటి ద్వారా పండించేటువంటి మరి ధాన్యాన్ని ఇవాళ మేము పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేనటువంటి పరిస్థితి, వాళ్ళ అమ్ముకున్న ఆ ప్రాంతంలో తిన్నటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ ఈ మూసీ నది ద్వారా మరి ప్రవహించేటువంటి నీటి పంటలు పండించేటువంటి రైతాంగానికి, ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. మా దురదృష్టమైన అధ్యక్ష, ఒక పక్కనేమో మాకు మూసీ నీరు, మరొక పక్కనేమో ఫ్లోరిన్ నీరు నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్నటువంటి ఈ రకమైనటువంటి నీటి ద్వారా మరి మా ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకనే గతంలో ఏ ప్రభుత్వానికి మూసీ నీటిని శుభ్రం చేసి సాగునీరు అందించాలని కానీ, నల్లగొండ జిల్లా ప్రజలకు మూసీ ద్వారా పండించే పంటలకు మంచినీరు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఆలోచన కానీ గతంలో ప్రభుత్వాలకు రాలేదు అధ్యక్ష. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా నల్లగొండ జిల్లాకు పర్యటించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ మూసీ ద్వారా పండించే పంటలకు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించి మరి మూసీ నదిని మరి ప్రక్షాళన చేయడం ద్వారా నల్లగొండ జిల్లా ప్రజానికానికి మరొక శుభ్రమైనటువంటి నీటితోటి పంటలిచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను ప్రత్యేకమైనటువంటి నల్గొండ జిల్లా ప్రజల పక్షాన, రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి మూసీ సుందరీకరణ కానీ మరి చాలామంది ఇవాళ వివిధ రాజకీయ కోణాల్లో దాన్ని అడ్డగించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి మా కష్టాలు, మా బాధలు, ఆ నీరు చూస్తే మీకు తెలుస్తుంది. మీరు హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకి కాదు, కిందికి హైదరాబాద్ నుంచి కిందికి పోతే నల్లగొండ జిల్లాలో ఒక ప్రాంతం మొత్తం కూడా మూసీ నది ద్వారా మాకు మరి అలా కలుగుతున్నటువంటి నష్టాన్ని మరి చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందుకనే గౌరవ మరి మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వరతగిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నల్లగొండ జిల్లా అదేవిధంగా హైదరాబాద్ మహానగరాన్ని మరి స్వచ్ఛమైన మూసీ నదిని అందించాలని తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష.
శ్రీ దానం నాగేందర్ గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మూసీ ప్రక్షాళన జరగాలని 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేసినటువంటి ఘనత అప్పుడున్నటువంటి వీసీఎండి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జైస్ రంజన్ గారికి దక్కుతుంది అధ్యక్ష. దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి మూసీ ప్రక్షాళన జరగాలి, ఇది ఒక హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక లేక్ని ఇది ఏదో కంటామినేటెడ్ వాటర్ పోతుంది, కంటామినేటెడ్ వాటర్ ద్వారా ప్రజలకు మురికి, ఇప్పుడే నల్గొండ వాసులు మా ఉన్నటువంటి ఇరిగేషన్ కానీ మా రైతులు పండిస్తున్నటువంటి పంట అమ్ముకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే దీన్ని కోల్డ్ స్టోరేజ్లో వేయడం వల్లనే వచ్చిందని చెప్పడానికి నేను కూడా సంకోచించడం లేదు. ఎందుకంటే అధ్యక్ష, ఈ యొక్క ప్రక్షాళనకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా ప్రధానంగా మీరు చూసినట్టయితే ముందుగా అడ్వాన్స్గా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని మినిస్టర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ సౌత్ కొరియాకు పంపించి సౌత్ కొరియాలో వచ్చేటువంటి ఏదైతే వేస్ట్ వాటర్ కానీ లేకుంటే సివరేజ్ వాటర్ కానీ వస్తూ ఉంటే దాన్ని ఎలాగా ప్రక్షాళన చేశారు, దాని మోడల్లో మనం ఎందుకు చేయొద్దు అని దానికి ఒక అధ్యయనం చేసి మొన్న గ్లోబల్ సమిట్లో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ మరి టోనీ బ్లేర్ కానీ ఇతరులందరూ కూడా దే హ్యావ్ అప్రిషియేటెడ్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి. సో అధ్యక్ష, దీంట్లో నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను, దీనికి ఒక టైం లైన్ ఏముంది? ఇప్పుడే చెప్పారు సుమారు $500 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి వచ్చారని, దుష్మన్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇతర సంస్థలు వచ్చాయని చెప్పి. మరి వచ్చేటువంటి కంపెనీలు ఎప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, 3 ఫేజుల కింద, ఎందుకంటే ఇది ఈజీ అయిన పని కాదు. బట్ ఒక పట్టుదల ఉంటే వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నట్టుగా తప్పకుండా దానికి అవకాశం ఉంది చేయడానికి. ఆ ప్రక్షాళన అంచెలంచెలుగా చేయాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, ఎప్పుడైతే ఈ మూసీ ప్రక్షాళన జరగాలని, మూసీ రివర్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నేను ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్. మన ఎందుకంటే మినిస్టర్ గారు ఇంటలేరు కాబట్టి, సో ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్. ఈ మూసీ ప్రక్షాళన చెయ్యాలని అనుకున్నప్పుడు ఏదైతే ఇష్యూ జరిగింది అధ్యక్ష, మరి మూసీ ఒక ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాల ద్వారా కానీ ఆ మూసీలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ ఉన్నటువంటి వారికి రిహాబిలిటేషన్ అంటే మళ్ళీ ఆల్టర్నేట్గా వాళ్ళకి ఇస్తామని చెప్పి సుమారు 12,000 ఇండ్లు అప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. అలాగా చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ కానీ మిగతా అందరికి కూడా బాధ కలిగింది అధ్యక్ష. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఈరోజు ఏఐలో ఏమొస్తుందో ఏం పోతలేదో ఏం తెలుస్తలేదు కాబట్టి దానివల్ల జరిగింది. అయితే ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద మినిస్టర్ త్రూ యూ సార్, మినిస్టర్ గారు దయచేసి వాళ్ళకి ఇమీడియట్గా మనం, ఎందుకంటే ఇది మంచి ప్రాజెక్టు, మన గ్లోబల్ సమ్మిట్ జరిగిన తర్వాత ఇన్ని పెట్టుబడులు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. మనం సుమారు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 300 మరి కార్పొరేషన్ మున్సిపాలిటీస్ డివిజన్స్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీ విస్తరణ మనం చూసినట్టయితే అధ్యక్ష, ఏ గ్రేటర్ సిటీ కూడా హైదరాబాద్ లో లేదు అంత పెద్ద సిటీ. అంటే సుమారు 6,500 స్క్వేర్ కిలోమీటర్స్ హైదరాబాద్ కు ఈరోజు పెరిగింది. అంటే దట్ క్రెడిట్ గోస్ టు అల్టిమేట్లీ క్యాబినెట్ మినిస్టర్స్ కి, సీఎం గారికి అని చెప్పి కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు అధ్యక్ష. అందుకని నేనేం చెప్తున్నా అధ్యక్ష అంటే, ఇది ఎక్కడైతే ఇది తప్పు జరిగిందో, ఎక్కడైతే ఇక్కడ వాళ్ళ మిస్యూజ్ చేస్తా మిస్గైడ్ చేస్తా ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి మూసీలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ వాళ్ళని మిస్గైడ్ చేస్తా ఉన్నారో, మనం అందరికి కూడా ఒక వీ షుడ్ ఎంఫసైజ్ సమ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ ద ఆక్యుపైడ్ ఏరియా ఉన్న వారికి. మనం ఆ కాన్ఫిడెన్స్ ఎంఫసైజ్ చేస్తే తప్పకుండా దే ఆర్ విల్లింగ్ టు గో అధ్యక్ష. అయితే నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి మన వారి ద్వారా మంత్రి గారితో కోరేది ఏంటంటే, ఇదేదైతే ఉందో ఈ మధ్యలో మనం చూసినాం పేపర్లో, ఇట్ హాస్ పబ్లిష్ ఇన్ సో మెనీ పేపర్స్, ఇక్కడ కొన్ని కంటామినేటెడ్ వాటర్స్ వ్యాన్లలో తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో వేస్తున్నారండి పేపర్లో వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వాటరు అదొకటే సోర్సు హైదరాబాద్ సిటీ ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సోర్స్ అధ్యక్ష. దీంతో పాటు మనకు గతంలో శ్రీరామ్ సాగర్ నుంచి అధ్యక్ష మాకు 3 TMCల వాటర్ డ్రింకింగ్ వాటర్ వచ్చేది హైదరాబాద్ సిటీకి.
ఇప్పుడు గోదావరి నుంచి 9 టీఎంసీలు ఇస్తామని చెప్పారు. రోజు మంచిలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా నేను ప్రభుత్వాన్ని అభినందించదలుచుకున్న అధ్యక్ష, మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ కూడా. ఎందుకంటే హైదరాబాద్ ఇంత పెరుగుతున్నప్పుడు దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. అందుకనే ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది టోటల్ గా 55 కిలోమీటర్లు మంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది వారు చేసినటువంటి స్టేట్మెంట్ లో అధ్యక్ష. ఈ 55 కిలోమీటర్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 2 ఎక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నారు. దీనికి ఏదైతే మన డిపిఆర్ కూడా రెడీ అయిందని చెప్పారు. ఆ డిపిఆర్ కు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎవరికి వస్తుంది, ఇస్తే వాళ్ళ టైం లైన్ ఏముంది. ఎందుకంటే ఫస్ట్ మనము టైం లైన్ ఒకటి మనము పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని టైం లైన్ అది ఇచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ జరుగుతుందో మీరు 3 ఫీల్డ్లు చెప్పారు. బ్లూ ఫస్ట్ ఫేజ్ కింద ఒక బ్లూ ఏరియా, గ్రీన్ ఏరియా అని, లేకుంటే రోడ్ మ్యాప్ ఏదో మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్ లో మీరు కూడా అవసరం ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టినట్టయితే తప్పకుండా అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఏదైతే ప్రణాళిక మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మూసీకి ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి గారి ఏదో ఆలోచన జరిగిందో దానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అది ఫాస్ట్ గా జరిగితే ఇంకా హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తు పొందింది. కాబట్టి దీనికి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి తొందరగా ఒక టైం లైన్ ఒకటి ప్రకటించండి. అవకాశం ఉంటే మీరు పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకో. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ద కేబినెట్ మినిస్టర్. థ్యాంక్ యూ సార్. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, మూసీ రివర్ అనేటువంటిది ఒక హైదరాబాద్, రంగారెడ్డి ప్రజలతో పాటుగా నల్లగొండ జిల్లా వరకు ఉంది అధ్యక్ష. మనం చూస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి మూసీ రివర్ మీద చాలా ప్రణాళికలు చేసినాము అనేటువంటి మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది అధ్యక్ష. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా మూసీ మీద డబ్బులు కొన్ని ఖర్చు పెట్టినారు తప్ప అవి నీళ్లలో వేసినటువంటి మూటలే అధ్యక్ష. 10 సంవత్సరాలు